విధంగా వైకుంఠాన్ని వదిలి వెళ్లిన లక్ష్మీదేవి భూలోకంలో గొల్లభామగా జనించి, మరి ఆ తర్వాత ఆవు దూడలుగా బ్రహ్మదేవుడు శివుడు కూడా జనించి వారిద్దరి చేత కూడా నర్తింపచేస్తూ మురిసిపోతున్న గొల్లభామ దగ్గరికి చోళరాజు రావడం, ఆ ఆవు దూడలు చూసి ముచ్చటపడి వాటి రెండింటినీ కూడా తనకు విక్రయింపదలసిందిగా గొల్లభామను కోరడం, అందుకు గొల్లభామ సంతోషంగా అంగీకరించడం. మరి గొల్లభామ ఆవు దూడల రూపంలో ఉన్న శివుడు బ్రహ్మ చేత చేయించే నృత్యాన్ని చూడండి. తదనంతరమున కొంతకాలమునకు భూలోకమునందలి కరివీరపురమున తపస్సు చేయుచున్న లక్ష్మీదేవి కడకు బ్రహ్మయు శివుండును నారదుని కోర్కెపైనే తెంచిరి. లక్ష్మి ఆదేశానుసారము ఆమె గోపకాంతయై బ్రహ్మగోవై శివుండు కోడెదూడై పుట్టలో తపస్సుననున్న శ్రీనివాసునకు క్షీరధారల ద్వారా క్షుత్తిపాసల నడుగున ఏర్పాట్లు గావించుటకు సన్నద్ధులు కాగా, చోళనగరమున గోవత్సమ్ములను అమ్మజూపు గోపభామిని వేషమ్మున లక్ష్మీదేవి ప్రవేశించు విధం బెత్తిదనేనా. ఇది ఎంతో